సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కార్తిక్ లైఫ్ స్టైల్. నేను మీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డివోషనల్ వీడియో. సో ఈరోజు వచ్చేసి శివుడిది ఎప్పుడు వినని టెంపుల్ గురించి అయితే నేనైతే చివరి వరకు చెప్తాను ఈ వీడియోలో. సో ప్రతి ఒక్కటి టచ్ చేస్తాను నేను ఇందులో. సో ఖచ్చితంగా ఈ నాగేశ్వర్ శివుని టెంపుల్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి. సో ఇక్కడికి చాలా మంది అయితే దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి అయితే వస్తారు. అండ్ ఎక్కడెక్కడ నుంచో చాలా మంది భక్తులు అయితే వస్తారు. సోమవారం రోజు ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి ఇక్కడ. ఈ టెంపుల్ వచ్చేసి ద్వారకా దగ్గర గుజరాత్ లో అయితే ఉంది అని చెప్తున్నారు. సో మీకు నిజంగా తెలిస్తే, నిజంగా ఎక్కడ ఉంది అని తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఈ గుడికి నాగేశ్వర్ టెంపుల్ అని ఎందుకు వచ్చిందో తెలుసా? సర్పాల ప్రభువు అని అయితే దేవుణ్ణి అయితే పిలిచడం అయితే జరుగుతుంది. సో అందుకే ఈ అర్థం అయితే వచ్చింది కాబట్టి ఈ టెంపుల్ కూడా ఈ నేమ్ అనేది వచ్చింది. సో ఎంతమందికి ఈ విషయం తెలుసు కింద కామెంట్ చేయండి. మెడలో ఉన్న వాసుకి నాగుపాము ఇక్కడ ప్రత్యేకతను విశ్లేషిస్తుంది. చాలా ఎక్కువగా పవర్ఫుల్గా అయితే ప్రత్యేకతను మనకైతే తెలియజేస్తుంది మనకి ఇక్కడ. ఈ టెంపుల్ వచ్చేసి మనకైతే సర్పదోష నివారణకు చాలా మంచి ప్లేస్ అని అయితే చెప్తారు. సో ఇక్కడికి వచ్చేసి చాలా మంది అయితే ఆ పూజలు అయితే చేయించుకోవడం జరుగుతుంది. చేయించుకున్న తర్వాత మనకైతే బాగా జరగడము, లైఫ్లో ప్రశాంతత ఉండడము. అండ్ పురాణాల ప్రకారం దారుక అనే రాక్షసుడు భక్తులను బాధించేవాడు. శివుడి భక్తుడైన సుప్రియుడు శివుని కోసం అయితే ధ్యానం అయితే చేయడం అయితే మొదలు పెట్టాడు. భక్తిని, ప్రార్థనను స్పందించి శివుడైతే జ్యోతిర్లింగాల రూపంలో ఇక్కడైతే ప్రత్యక్షమయ్యాడని ప్రతి ఒక్కరు పురాణాలు అయితే చెప్తున్నాయి. ఆ తర్వాత మహాదేవుడు దుష్ట శక్తులను సంహరించాడని ఇక్కడ ఉన్న కథనం అయితే తెలుస్తుంది. నాగేశ్వర్ టెంపుల్ భక్తి, శక్తి మరియు రహస్యాలకు సమ్మేళనం ఇది. సో ప్రతి ఒక్కరు వెంటనే వెళ్ళి ఆయనని దర్శించుకోండి, ఆ టెంపుల్ని విజిట్ చేయండి. అండ్ చేసి వచ్చి నాకైతే కింద కామెంట్ అయితే చేయండి. చేసే ప్రతి ఒక్క జపము, ధ్యానము మనకు మంచి ఫలితాలను అయితే ఇస్తాయి అని అయితే ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరు అక్కడ ధ్యానము, జపము అయితే చేస్తూ ఉంటారు. అది కూడా జపమాలతో అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అండ్ మనకు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. క్షేత్రం వచ్చేసి శివుడి భక్తులకు ప్రత్యేక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అండ్ ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడైతే ఆయనను దర్శించుకొని అయితే వెళ్తూ ఉంటారు. కృపతో సర్ప భయాలన్నీ తొలగిపోతాయని అయితే ఇక్కడైతే ప్రతి ఒక్క భక్తుడు అయితే చెప్తూ ఉంటాడు. సో మీకు ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కంపల్సరీగా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియో